అందరికీ నమస్కారం. పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే టిప్స్ ఇస్తున్నాము హెల్త్ కొరకి. మీరు ఇంట్లోనే చేసుకునేటువంటి చాలా టిప్స్ ఇస్తున్నాము. అవి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు నోటిఫికేషన్ వస్తాయి కనుక ఆలోచించుకోండి. మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలనుకుంటే 9025935559 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈవేళ మనం చూసేది స్నీజింగ్ గురించి చూద్దాం. చాలామందికి పొద్దున లేవంగానే అసలు తుమ్ములు, కంటిన్యూస్ తుమ్ములు, నాన్ స్టాప్ తుమ్ములు వస్తాయి. ఇప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా సీజనల్ తుమ్ములు అనేది వస్తాయి. ఒక్కొక్క సీజన్ ఉన్నా కానీ, డస్ట్ వెళ్ళినా కానీ, డస్ట్ మనలోకి వచ్చినా కానీ మనకి డెఫినెట్గా తుమ్ములు వస్తాయి, మళ్ళీ ఆగిపోతాయి. అవి అందరికీ జరుగుతాయి. కానీ కొంతమందికి మార్నింగ్ లేవంగానే తుమ్ములు వస్తాయి. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్కి వెళ్తే తుమ్ములు వస్తాయి, నాకు అలర్జీ అండి తుమ్ములు వస్తాయి అని చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళ కోసం ఈరోజు మీరు చేసుకోగలిగిన చిన్న చిట్కాలు చెప్తాను. సో వీళ్ళ ఒక క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అని అంటే, వీళ్ళు మాట్లాడినప్పుడే కూడా ప్రతి విషయంలో కూడా తొందరగా అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఎట్లా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలనుకోండి, తొందరగా లే, తొందరగా ఆటో ఎక్కు, తొందరగా తిను, తొందరగా పడుకో, ప్రతి విషయంకి కూడా తొందరగా అనే వర్డ్ యూజ్ చేసే వాళ్ళుగా ఉంటారు. 90% ఇలాగే జరుగుతాయి. ఎక్సెప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి, చేయలేకపోయినా వస్తాయన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ని మనం ఎలా మార్చుకోవాలి? మనతో పాటు మనకి అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు మనసుకి శరీరానికి రెండింటికి అలవాటు అయిపోయిన విషయాన్ని మనం అలా మాట్లాడుతున్నామని కూడా మనం గుర్తించలేము. అలాంటప్పుడు మనం దానికి పల్స్ బ్యాలెన్సింగ్లోనే సొల్యూషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ అన్నీ మారాలి అనుకుంటే మనం పల్స్ బ్యాలెన్సింగ్, నాడీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎనర్జీస్ ఎక్కువ తక్కువ ఉన్నాయో దాని ప్రకారం మనకి బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇంట్లోనే మీరు ఏం చేసుకోవాలి? ఇలా మార్నింగ్ లేవగానే తుమ్ములు వచ్చేది కానీ, ఎక్కువగా తుమ్ములు రావడానికి కానీ మనం ఇంట్లో ఏం చేసుకోవాలి అన్నది చూస్తే, మార్నింగ్ లేవగానే మీరు కొంచెం వేడి నీళ్ళలో కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి 2 కలిపేసేసుకొని కాఫీ తాగినట్టుగా నెమ్మదిగా స్లోగా నాలుక మీద ఆ టేస్ట్ కనిపించి, గబగబా పోసుకోకూడదు నోట్లో, అలా టంగ్లో నాలుకలో ఆ టేస్ట్ తెలియాలి. అలా తెలుస్తూ నెమ్మదిగా తాగండి కాఫీ తాగినట్టుగా. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఈ తంబకి పక్కన ఉన్న 4 ఫింగర్, ఈ ఫింగర్లో ఈ సైడ్లో అంటే తంబ పక్కన ఉన్న ఈ సైడ్, ఇది ఇలా ఉంటుంది కదా గోరు, ఈ సైడ్లో ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 వరకు ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేయడం. ఇది వచ్చి 30 వరకు మీరు డెఫినెట్గా ఇది చేయండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఈ చెవులైనా పర్వాలేదు, ఈ లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్స్ ఏదైనా చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేసి ఇలా మడిచినప్పుడు ఒక పాయింట్ వస్తుంది కదా ఇక్కడ పైన. టీచర్స్ కూడా స్టూడెంట్స్ని ఇలా పిండేస్తారు చెవులు, అట్లా ఇక్కడ వచ్చి ఒక ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న ఒక సన్నగా ఒక ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఒక పెయిన్ తెలుస్తుంది అనమాట. పర్వాలేదు, అది అలా ప్రెస్ చేసుకోండి. అది ఒక 10-15 టైమ్స్ ప్రెస్ చేసుకోండి. ఏ ఇయర్ అయినా పర్వాలేదు. ఇంకా థర్డ్ వన్, ఇప్పుడు ఏసీలో పడుకుంటే నాకు కోల్డ్ వచ్చేస్తుంది, ఏసీలో పడుకుంటే నాకు తుమ్ములు వచ్చేస్తాయి అని చెప్తారు చాలామంది. సో దానిలో కూడా మనకి స్ప్లిట్ ఏసీలో తక్కువ ఉంటుంది, విండో ఏసీలో ఎక్కువ ఉంటుంది. దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, అవి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏసీలో పడుకున్నప్పుడు నాకు తుమ్ములు వచ్చేస్తుంది. దాంతోపాటు మనం చిన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్గా ఉంటాయి కదా ఈ పార్ట్ తలలో, ఈ పక్కన ఇక్కడ ఒక 30 టైమ్స్ ఇలా ప్రెస్ చేసి చేయండి, ప్రెస్ చేసి ఇలా చేయండి, ప్రెస్ రిలీజ్ ఇలా మూవ్ చేయండి. ఇది ఒక 30 to 50 టైమ్స్ చేయొచ్చు మార్నింగ్. సో 3 పాయింట్స్ చెప్పాను. ఫింగర్లో చెప్పాను, చెవుల్లో చెప్పాను, ఇక్కడ చెప్పాను, అండ్ హాట్ వాటర్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి మార్నింగ్ తీసుకోమని చెప్పాను. ఇవి తీసుకునేటప్పుడు న్యాచురల్ వేలో మీకు ఆ తుమ్ములు అనేవి తగ్గిపోతాయి. కానీ పర్మనెంట్గా నాకు ఇంకా లైఫ్ లాంగ్ రాకూడదు, ఇది నేను చేసుకోలేని ప్రెషర్ అనుకున్నప్పుడు మీరు పల్స్ బ్యాలెన్సింగ్కి రావాల్సిందే. పల్స్ బ్యాలెన్సింగ్కి మీరు డైరెక్ట్గా నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా 9025935559 నెంబర్కి కాల్ చేసినా, వాట్సాప్ చేసినా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.